మాట్లాడాడు కాబట్టి, ఆ మాటను అబ్రహాం విన్నాడు కాబట్టి తన ప్రజలను విడిచిపెట్టినా, తన ప్రాంతాన్ని విడిచిపెట్టినా, తన పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టినా ఒక అర్థం ఉంది. ఎందుకని స్వయాన దేవుడే మాట్లాడాడు. కానీ రూతుతో దేవుడు మాట్లాడకపోయినప్పటికీ కూడా అది నయోమీని బట్టో లేక ఎలీమెలెకును బట్టో, మరి ఎలా దేవుని గురించి ఆమె తెలుసుకుందో, ఆకర్షితురాలు అయిందో కానీ దేవుడు తనతో మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆ దేవుణ్ణి నమ్మిందండి. అది సామాన్యం కానే కాదు. ఫలితంగా తన ప్రాంతాన్ని విడిచిపెట్టింది, తన ప్రజలను విడిచిపెట్టింది, తన పద్ధతులను విడిచిపెట్టింది. బెత్లెహేములో దేవుణ్ణి ఆధారం చేసుకొని తనది కాని దేశంలో అడుగుపెట్టింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా, నన్ను ఆధారం చేసుకొని ఈ దేశానికి వచ్చావు, నీకు ఆధారాన్ని కల్పిస్తాను, అంతేకాదు అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాను. మోడుబారిపోయిన జీవితాన్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడండి. బోయాజు లాంటి గొప్ప ఆత్మీయుణ్ణి, అంతేకాకుండా ఆస్తిపరుణ్ణి ఈ రూతుకు భర్తగా ఇచ్చేశాడండి. వీళ్ళిద్దరి యొక్క కలయిక ద్వారా ఓబేదు అనేటటువంటి ఒక కొడుకు పుట్టాడండి. ఆ కొడుకే యెష్షయి. ఆ యెష్షయి కొడుకే దావీదు. ఇప్పుడు కథ ఎక్కడికి వెళ్తుంది? స్లోగా దావీదు దగ్గరికి వచ్చింది. ఈ రూతు ఎవరో తెలుసా? దావీదుకు నాన్నమ్మ. ఎక్కడ పుట్టిందండి, ఎక్కడ పెరిగిందండి. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. మొదట ఆదాము అవ్వ నుంచి షేతు నుండి నోవహు నుంచి షేము, హాము, యాపేతు, షేము నుండి అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు నుండి యూదా నుండి దావీదు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు. మొత్తం కలిపితే పాత నిబంధన ఇంతే. ఇంత సింపుల్గా బైబిల్ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మాకు అర్థం కావటం లేదండి. బైబిల్ అర్థం కావటం లేదండి. ఎందుకు అర్థం కాదు చెప్పండి? అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే. కాబట్టి నాకున్న ఆశ అంటే తెలుసా? ఈ సందేశాలు వినే ఏ ఒక్కరూ కూడా తమ జీవితంలో సైతాను అబద్ధానికి ఓటు వేయడానికి వీల్లేదు. ఏమిటి సైతాను అబద్ధం? ఈ బైబిల్ మనకు అర్థం కాదు. ఈ బైబిల్లో ఉన్న దినవృత్తాంతాలు, ఆ రాజులు, ఆ లేవియా కాండం, ఆ సంఖ్యాకాండం, ఆ హిజ్కేలు, ఆ ఇర్మియా గ్రంథం ఏమీ అర్థం కాదు మనకి అనేటటువంటి అబద్ధాన్ని సంపూర్ణంగా కొట్టివేసి అర్థవంతమైన ఈ బైబిల్ని మనం అందరం చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఆశీర్వాదకరమైన జీవితము మనం జీవించాలి. రూతు గ్రంథం అర్థమైందా? ఈ రూతు గ్రంథం ఎప్పుడు చోటు చేసుకుంది? న్యాయాధిపతులు పరిపాలిస్తున్న 350 సంవత్సరాల మధ్యలో ఎక్కడో ఒక చోట కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. సో న్యాయాధిపతులు, రూతు గ్రంథం రెండు కూడా ఒకదానిలో ఒకటి కలిసి ఉంటాయి. సో న్యాయాధిపతుల గ్రంథం ఏం నేర్పించింది మనకి? పాపం చేసిన ప్రజలు, పాపము యొక్క ఫలితమును అనుభవించిన ప్రజలు, ఆ తర్వాత పశ్చాత్తాపపడిన ప్రజలకు దేవుడు ఏం చేశాడు? ప్రశాంతతను ఇచ్చాడు. పరిచయం, ప్రణయం, పరిణయం. ముందు పరిచయం అయింది, ఆ పరిచయం కాస్త ప్రణయంగా మారింది, ఆ ప్రణయం కాస్త పరిణయం. యెహోషువ గ్రంథం ప్రవేశం, పోరాటం, పంచుకోవడం. న్యాయాధిపతులు పాపం, పశ్చాత్తాపం, ప్రశాంతం. ఈ విధంగా ప్రతి పుస్తకాన్ని మీకు అర్థమయ్యేలాగా అందిస్తున్నాను. కాబట్టి మీరు చేయగలిగిన సహాయం ఏదైనా ఉందంటే, ఈ సందేశాలను మీరు ఎంతమందికి పంచుకోగలిగితే అంతమంది బైబిల్ని సులభంగా అర్థం చేసుకుంటారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాసిన ఈ ప్రేమ లేఖ ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాది మోడుబారిన జీవితం, కరువుతో నిండిపోయిన జీవితం, గూడు చెదిరిపోయిన జీవితం, తోడు లేని జీవితం, ఆర్థికంగా చితికిపోయిన జీవితం. అయినా ఈరోజు నేను ఒక ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఏమిటి? యెహోవా నీవే నా దేవుడవు. రండి ప్రార్థన చేద్దాం. రూతు అదే చెప్పింది, యెహోవా నీవే నా దేవుడవో, నీవే నా దేవుడవు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? కష్టంలో వచ్చిన వాళ్ళు, కడుపు కాలుతూ వచ్చిన వాళ్ళు, ఆర్థిక సమస్యల్లో అల్లాడిపోతున్న వాళ్ళు, మానసికంగా కృంగిపోయిన వాళ్ళు, నిరుద్యోగంతో తల్లడిల్లిపోతున్న వాళ్ళు ఉన్నారా మన మధ్య?
ఉంటే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవే నా దేవుడు నాయన, నిన్నే నేను ఆధారం చేసుకున్నానయ్యా. నిన్ను కాదని నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. నాలో లోపం పెట్టుకొని, నాలో పాపం పెట్టుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళే ప్రయత్నం చేస్తే నా సమస్యలు తీరుతాయా ఏమిటి? ముందు నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, ప్రశాంతతను కోరుతున్నాను. రూతు వలె ఒక గురి గమ్యానికి చేరాలనుకుంటున్నాను అయ్యా. ఒక నీడకు చేరాలనుకుంటున్నాను, ఒక తోడును కోరుకుంటున్నాను. నన్ను కనికరించు నాయన, నన్ను దర్శించాయా. మేము ఈ గృహాల్లోనే ప్రార్థనలు ఏకీవించండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒకవైపు న్యాయాధిపతుల గ్రంథము, పాపం చేయటం వారికి అలవాటు అయిపోయింది. ఫలితంగా వారు శిక్షను పొందుకున్నారు. ఆ శిక్షను భరించలేక పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడిన వారిని ప్రభువా నువ్వు కనికరించి ప్రశాంతతను ప్రసాదించావు. ఈరోజు మాలో ఎవరైతే నాయనా తాము చేసినటువంటి తప్పుల వల్ల, చేసినటువంటి పాపముల వల్ల, తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల మూల్యము చెల్లిస్తూ అన్ని విధాలా ఖాళీ అయిపోయి, ఆర్థికంగా చితికిపోయి, కుటుంబము కూలిపోయి, ఆరోగ్యము పాడైపోయి, అందరికీ దూరం అయిపోయి, ఏకాకిగా మిగిలిపోయి, అనాథగా నాయన ఈరోజు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించు నాయన. పశ్చాత్తాపడుతున్నారయ్యా, క్షమాపణ కోరుతున్నారయ్యా, మన్నించు నాయనా అని వేడుకుంటున్నారయ్యా. ఆనాడు అంత దుర్మార్గులని ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని నువ్వు క్షమించావు కదయ్యా. మంచి నెమ్మదితో కూడిన ప్రశాంతతను అనుగ్రహించావు కదయ్యా. అనుగ్రహించయ్యా. ప్రశాంతమైన జీవితం దయచేయ్యా. నెమ్మది కలిగిన దినాలు దయచేయ్యా. నీ మీదే ఆధారపడే బ్రతుకును మాకు దయచేయ్యా. యెహోషువ వలె మాదిరిగా జీవించే కృప మాకు దయచేయ్యా. యోసేపు వలె ఆశీర్వాదంగా జీవించే జీవితం మాకు దయచేయ్యా. ఒత్నీయేలు వలె నాయన మా చుట్టూ ఉన్న వారికి నాయన అండగా నిలబడే జీవితం దయచేయి నాయన. వారు బ్రతికున్నంత కాలం ప్రజలు క్షేమంగా జీవించారు. మేము బ్రతికున్నంత కాలం ప్రజలు క్షేమంగా జీవించాలి. మా చుట్టూ ఉన్నవారు నెమ్మది కలిగి జీవించాలి. మా చుట్టూ ఉన్నవాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు వాటి కృప మాకు దయచేయండి. ఈ నేటి యోసేపులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నేటి ఒత్నీయేలుగా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నేటి దెబోరాగా ఏర్పరచుకున్నావు. నేటి ప్రభువా యెహోషువగా, గిద్యోనుగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు. ఆయన యథార్థంగా, నీతిగా, నీ చిత్తానుసారంగా మేము జీవించులాగున సహాయం చేయ్యా. ఎవరైనా ఈ సమయంలో ప్రభా నేను చేసిన తప్పును బట్టే నాకు ఈ శిక్ష వచ్చి పడింది, నాకు ఈ కష్టం వచ్చి పడింది, నన్ను క్షమించు నాయనా అని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆలకించి ప్రశాంతతను దయచేయండి అయ్యా. మాలో ఎవరైనా రూతు వలె గూడు చెదిరిపోయి నాయన తోడు లేక మోడు బారిన జీవితం జీవిస్తున్నా, అన్ని విధాల నాయన ఏకాకిగా మిగిలిపోయినా, ఒంటరిగా మిగిలిపోయినా, నాయన తోడు గూడు లేక అల్లాడిపోతున్నా నీ సన్నిధిలో యెహోవా నీవే నా దిక్కు నాయన, నీ మీదే నా కన్నులు నాయన, నీ మీదే నా ఆశ నాయన. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమును చేసి నాయన కావలసినటువంటి ఆశీర్వాదాన్ని, ఆదరణను, ఆరోగ్యాన్ని, ఆర్థిక బలాన్ని, అన్ని విషయాల్లో నీ కృపను, కనికరమును సమృద్ధిగా చూపించమని, నీ నామాన్ని మహిమపరుచుకోమని రక్షకా రూతు లాంటి ఒక మోయాబు స్త్రీని అంగీకరించటమే కాకుండా యేసుక్రీస్తును ఈ లోకానికి పరిచయం చేసిన నాయన స్త్రీలలో ఒక స్త్రీగా మార్చేశావు నాయన. ఎంతో గొప్ప దేవుడు నాయన. నీ దృష్టిలో అంటరాని వాళ్ళంటూ ఎవ్వరు లేరే. నీ దృష్టిలో నీ ప్రేమను పొందుకోలేని పాపిష్టి వాళ్ళంటూ ఎవరు లేరే. అంగీకరించు నాయన, మమ్మల్ని అందరినీ చేర్చుకో నాయన. నీ కుమారుణ్ణి లోకానికి పరిచయం చేసే మహాధన్యత, భాగ్యము మా అందరికీ దయచేయమని నాయన. ఈ సమయంలో ఎవరెవరైతే వారి గృహాల్లోనే ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, మా బ్రాంచ్ చర్చెస్లో, అలాగే నా ఎదుట, అలాగే ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, 40 దినాల్లో బైబిల్ చదవాలని చెప్పి ఎందరైతే ఎవరెవరైతే ప్రయాసపడుతున్నారో వారందరినీ ప్రభువా సంపూర్ణంగా బైబిల్ చదివే కృప దయచేయమని యేసు నామం పేరట
వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. నిన్న వేసిన ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చిన వీళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని అందరినీ దేవుడు బాగుగా దీవించును గాక. అలాగే ఈరోజు ప్రశ్న, 9100800700 ఈ నెంబర్కి మీరు జవాబులు పంపించాల్సిందిగా కోరుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చదవాల్సినటువంటి బైబిల్, మీరు నాకు మాట ఇచ్చారు అనేక మందికి ఈ సందేశాలు షేర్ చేస్తామని, దయచేసి షేర్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.